హాయ్ బ్రదర్. హాయ్ అన్న. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడున్న పరిపాలనలో డిప్యూటీ సీఎం గారిని అభినందించాలి. ఎందుకంటే మొన్న పహల్వాన్ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వచ్చిన ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి మంచి వ్యక్తులు పరిపాలన ఉన్నని చెప్పి కూడా అంతా కూడా రాష్ట్రానికి మంచి జరుగుద్ది, ఎటువంటి కీడు జరగదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం ఎదుర్కొన్న సమస్యలన్నింటికి ఒకే పరిష్కారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఏపీ అంతా కూడా కోడైపోతుంది. ఈ టైంలో ఈ పరిస్థితిలో ఇటువంటి అనివార్యకర సిచ్యువేషన్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే చాలా అప్రిషియేట్ చేయాలి. ఉన్న ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కూటమిలో ఈ ముగ్గురు వ్యక్తులు 3 చోట్లకి వెళ్ళి 3 పనుల మీద ఆ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించే విధానం జనాలందరూ కూడా నచ్చుతుంది. ఓకే అన్న, ఇంకొక విషయానికి వస్తే ఎంత పవన్ కళ్యాణ్ గారు పనిచేసినా రోజా చాలా విమర్శించింది చాలా మాటలు. సో ఎలా చూడొచ్చు దీన్ని మనం? నేను ఒకటే చెప్తున్నా, పాలిటిక్స్లో చూడండి, అది పర్సనలైజ్డ్ చేయొద్దు. మీరు పర్సనలైజ్డ్ చేసినప్పుడే మీ ప్రభుత్వం కుంగిపోయింది, కూలిపోయింది. నేను చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాను, ఈ చుట్టూ ఉన్నారు చూడు వైఫై, ఈ కాదు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంతమంది వల్ల పార్టీకి చాలా అంటే చాలా డిగ్రేడ్ మాటలు మాట్లాడి మొత్తం పరువు తీస్తారు పార్టీది. నేను ఆ కోవలో కూడా ఈవిడ కూడా ఉంది, ఈ మహాతల్లి కూడా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మొన్న అకీరా విషయంలో కూడా అది కూడా రాజకీయం చేస్తకు చూసింది ఈమె. అది అంది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, పాలిటిక్స్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రివర్స్ అవ్వాలి. ఏ విషయంలో అంటే సరైన విషయంలోనే రివర్స్ అవ్వాలి. నువ్వు ఏ విషయంలో తీసుకోవాలి అనుకుంటే నువ్వు వ్యవస్థ గురించి మాట్లాడాలి, పొలిటికల్గా అక్కడ జరిగే ఇష్యూస్ గురించి రేస్ చేయాలి పాయింట్. అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళిపోయి అక్కడ చిన్న పిల్లోడిని కూడా రాజకీయం చేసావంటే ఎంత సిగ్గుచేటు. నువ్వు అసలు మాట్లాడతా నీకు అర్హత లేదు. నీకు ఎందుకు ఎత్తున్నాడో ఆ జగన్ మైకు నాకు అప్పటికే అర్థం కావట్లా. పార్టీలో అసలు వద్దు లీస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే రోజా గారే. నిజంగా ఆ పార్టీకి ఇలా అయిపోవడానికి కారణం రోజా అని నేను చెప్తాను. శ్యామలక్క కూడా ఉంది. ఇప్పుడు అంటే కొత్తగా శ్యామల గారు కూడా బరిలో దిగారు. సో దానికి ఏం చూడొచ్చు అన్న మనం? పావలా శ్యామల ఒకటే నేను చెప్పేదండి. ఆవిడైనా మంచిగా ముసలావిడ బాగా యాక్ట్ చేసింది, కానీ ఈవిడ యాక్టింగ్ చేయలేకపోతుంది. అర్థమైందా? ఈవిడ యాక్టింగ్ ఎలా ఉందంటే పావలా శ్యామల కన్నా దారుణంగా ఉందన్నమాట. నీకు మాట్లాడే విధానం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మాట్లాడుతున్నాం మా జగనన్న ఫండ్స్ పంపిస్తున్నాడంటే కుదరదు. అర్థమైందా? నీకు పాయింట్ టు పాయింట్ మాట్లాడే ఇప్పుడు దాకా జరిగిన రాజకీయం గురించి మాట్లాడాలి. నీకు రాజకీయం తెలవదు. ఎంతసేపు అంటే పాము బుస కొడతావు చూడు, అలా లెగుతావు, అసలు సంబంధం లేకుండా మాట్లాడతావు, మైక్ పెట్టేసి వెళ్ళిపోతావు, దాన్ని వైరల్ చేస్తా కూర్చుంటారు వీళ్ళు. అర్థమైందా? పాయింట్ టు పాయింట్ అసలు సమస్యలు ఏంటో తెలియదు, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లు ఏంటో తెలియదు. నువ్వు మట్టికి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేస్తావు.